నేనైతే నిజంగానే ఏలియన్స్ అనుకున్నాను. కొన్నిటిని చూసి ఎంత రియలిస్టిక్గా రీక్రియేట్ చేశారంటే చూడ్డానికి ఏలియన్స్ ఇలానే ఉంటారేమో అనిపించేట్టు వాళ్ళు రీక్రియేట్ చేశారనమాట. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ బాగా క్యూట్గా అనిపించింది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎల్లరిಗೂ నమస్కార. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. నేను ఈరోజు న్యూ మెక్సికోలో ఉన్న రాస్వెల్ అనే ప్లేస్కి వచ్చాను. యుఎఫ్ఓ రీసెర్చ్ సెంటర్కి వచ్చాను అనమాట. అండ్ ఇది మ్యూజియం కూడా. ఏలియన్ రిలేటెడ్ ఆర్ట్ కానీ, క్రాప్ సర్కిల్స్ అండ్ యుఎఫ్ఓ సిగ్నిఫికెన్స్, దాని ఇన్సైట్స్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ మ్యూజియంలో ఉందంట. నేనైతే ఫస్ట్ టైం వినడం ఇలా ఏలియన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద ఒక మ్యూజియం ఉందని. అందుకే ఫస్ట్ టైం రావడం కూడా ఇక్కడ. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను లోపల ఏమేమి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చెప్పేసి. ఆ ఇన్ఫర్మేషన్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను నేను. ఇంకెందుకు వెయిటింగ్, కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ వాట్స్ ఇన్సైడ్. ఈ మ్యూజియంకి అయితే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. మనం ఎన్నిసార్లు అయినా ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వచ్చు. 1 డేలో ఒక బ్యాండ్ లాగా ఇస్తారనమాట. సో దట్స్ వ్యాలిడ్ ఫర్ అ డే. చూడండి, 1947 ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడ నుంచి కలెక్ట్ చేసిన రాక్స్ అంటే ఇక్కడ రాశారు కూడా. ఈ యూఎఫ్ఓ రిలేటెడ్ ఆర్టికల్స్ 1947లో పబ్లిష్ అయినవి న్యూస్ పేపర్స్లో. అని ఇక్కడ ఒక హార్స్ స్టాచ్యూ మీద అన్ని పోస్ట్ చేశారు. ఇక్కడ చూస్తూ ఉంటే June 24th of 1947. సో ఫస్ట్ టైం ద ఫ్లయింగ్ సాసర్ అనే టర్మ్ ఇస్ బార్న్ అని చెప్పేసి రాశారు. సో అప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం దే హ్యావ్ ఫిగర్డ్ అవుట్ ఒక ఫ్లయింగ్ సాసర్ లైక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రాశారు. చూడండి, 1947లో జరిగిన యుఎఫ్ఓ ఇన్సిడెంట్ వల్లే ఏలియన్స్ ఉన్నారు అని డిస్కవర్ చేశారంట. సో అప్పుడు జరిగిన ఇంపార్టెంట్ కాన్వర్సేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ మొత్తం ఈ వాల్స్ మీద పోస్ట్ చేశారు. మీరు చూస్తూ ఉంటే July 2nd నుంచి July 10th వరకు ఏ ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ జరిగిందో అక్కడంతా పెట్టారనమాట. అంతేకాకుండా వాళ్ళు ఆ కమ్యూనికేషన్కి వాడిన ఎక్విప్మెంట్ మొత్తం అక్కడ పెట్టారు. ఫస్ట్ టైం యుఎఫ్ఓ క్రాష్ ఎలా జరుగుండొచ్చు అనేసి ఒక సీన్ లాగా ఇలా రీక్రియేట్ చేశారనమాట. అంతేకాకుండా ఇలా ఏలియన్ బేస్డ్ కాన్సెప్ట్ మీద చాలా మూవీస్ ఇంకా టీవీ షోస్ కూడా వచ్చాయి కదా. సో వాటికి క్రియేట్ చేసిన డిజైన్స్ అంతా ఇక్కడ డిస్ప్లే పర్పసెస్కి పెట్టారనమాట. మీరు చూస్తూ ఉంటే ఈ డిజైన్ ఒక టీవీ షోకి క్రియేట్ చేశారంట. సో ఆ షో రిలేటెడ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఆ క్రియేట్ చేసిన డిజైన్ మొత్తాన్ని ఈ మ్యూజియంలో డిస్ప్లేకి అని చెప్పేసి పెట్టారు. నేను మెన్షన్ చేశాను కదండి, చాలా వెబ్ సిరీస్, మూవీస్ ఇంకా టీవీ షోస్ వచ్చాయి ఇలా ఏలియన్ రిలేటెడ్ కాన్సెప్ట్ మీద అండ్ రాస్వెల్ అనే ప్లేస్ మీద అని. వాటిని అన్నింటినీ కూడా అక్కడ వాల్స్ మీద పోస్ట్ చేశారనమాట. లైక్ ఏ మూవీస్, వెబ్ సిరీస్ అంతా వచ్చింది ఈ కాన్సెప్ట్ మీద అని చెప్పేసి. నేనైతే నిజంగానే ఏలియన్స్ అనుకున్నాను. కొన్నిటిని చూసి ఎంత రియలిస్టిక్గా రీక్రియేట్ చేశారంటే చూడ్డానికి ఏలియన్స్ ఇలానే ఉంటారేమో అనిపించేట్టు వాళ్ళు రీక్రియేట్ చేశారనమాట. ఈ మ్యూజియంలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒక రోజు అయితే కంప్లీట్గా సరిపోదు మనకు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏలియన్స్ గురించి. మీరు ఇక్కడ చూస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏలియన్స్ కానీ, ఇంకా క్రాప్ సర్కిల్స్ కానీ, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం రాశారు. క్రాప్ సర్కిల్స్ ఏలియన్స్ క్రియేట్ చేసిన ప్యాటర్న్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. కొంతమంది అయితే హ్యూమన్సే క్రియేట్ చేశారు ఈ ప్యాటర్న్ అనేసి అంటూ ఉంటారు. సో ఇట్స్ అ డిబేటబుల్ టాపిక్. అక్కడైతే ఏలియన్స్ క్రియేట్ చేశారు అని చెప్పేసి రాసున్నారనమాట. ఈ మ్యూజియంలో అయితే ఏలియన్స్ నిజంగానే ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి చాలా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. చూస్తూ ఉంటే న్యూస్ పేపర్స్లోని ఆర్టికల్స్ కానీ, లేకపోతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ అక్కడ పెట్టారనమాట. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఏలియన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఏలియన్స్ ఫస్ట్ టైం రాస్వెల్కి ఎలా వచ్చుండొచ్చు అనేసి ఒక షార్ట్ మూవీ లాగా వేశారనమాట. అది రికార్డ్ చేశాను, మీరు కూడా చూసేసేయండి. దీని తర్వాత గిఫ్ట్ షాప్కి వెళ్ళిపోయాను అనమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను మీకు, ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా నేను అక్కడ సోవెనీర్స్ కలెక్ట్ చేస్తానని చెప్పేసి. ఒక మెమరీ లాగా ఉంటుందన్నమాట నాకు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ బాగా క్యూట్గా అనిపించింది. కాకపోతే నేను కొన్ని ఐటమ్సే తీసుకున్నాను అనమాట.
వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ UFO లైబ్రరీ ఇక్కడ ఉంది. రీసెర్చ్ లైబ్రరీ ఇట్ ఇస్. ఫస్ట్ అయితే ద వాటికన్లో ఉంది, సెకండ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇట్స్ ఇన్సైడ్ ద మ్యూజియం ఓన్లీ. మాకైతే ఈ లైబ్రరీలో జస్ట్ నడవడానికే 45 మినిట్స్ పట్టిందండి. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత డేటా ఉంది అక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుక్స్ ఆర్ CDs, ఇంకా చాలా రీసెర్చ్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట అక్కడ. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కూడా. చూసారు కదండి, UFO రీసెర్చ్ సెంటర్ అండ్ మ్యూజియం ఇన్ రాస్వెల్, న్యూ మెక్సికో. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.